నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో మోంతా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లంతా జలమయమయ్యాయి. మండలంలోని చిన్న గోపవరం గ్రామంలో నల్లవాగు పొంగడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శైలజ, ఎస్ఐ కోటయ్య, టీడీపీ మండల అధ్యక్షులు చల్ల రఘురామిరెడ్డి చిన్న గోపవరం గ్రామంలో పర్యటించి వాగుకు ఆనుకుని ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫానికి ఎవ్వరూ భయపడవద్దని, మేము మీకు అండగా ఉంటామని అధికారులు తెలిపి 3 పోలీసులను అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారు. అక్కడ మా అమ్మ దగ్గర ఉండి అందుకని వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ అంటే మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తాం. మీరు అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మీకు భోజనం వచ్చి మంచి చేత అన్ని ఇక్కడ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మీరు రిహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఆర్థిక సహాయం ఏమని చెప్పంటే అటువంటి ఆర్థిక సహాయం కూడా మీకు మేము ఏర్పాటు చేయగలుగుతాం. కాబట్టి మీకు ఇక్కడ ఇబ్బంది అని దాన్ని అనుకుంటే మీరు ఇమీడియట్గా ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో దాన్ని వచ్చేస్తే మీరు ఇబ్బంది లేకుండా నేను అక్కడ భోజనాన్ని మంచి చేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉండే మధ్య స్కూల్ రావడం అక్కడికి ఏమైనా ఉండే మీరు ఇక్కడ నుంచి బయటకు వచ్చేదానికి సులభంగా లేరు కాదమ్మా. మీకోసం ఇక్కడ చెప్పేది మీరు ఏదన్నా వస్తే అక్కడ నుండి ఎందుకు వచ్చింది అక్కడ రాకుండా నీళ్ళు ఎక్కువ వచ్చింది అంటే ఆ తెలుగుదాం కాలంలో ఇది బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సాయంత్రం 4 గంటల పైన ఖచ్చితంగా తెలుగుదంగలో నుంచి చౌటపల్లి ట్యాంక్కి ఒక 1000-10 తీసుకుని వాటర్ వదులుతారు. వాటర్ వదిలినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇళ్ళకి వస్తే అప్పుడైనా మీరు ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక రోజు అందగానే ఇబ్బంది లేకుండా మీరు కానీ ఆ సెంటర్లో కానీ వస్తే మేము భోజనం వస్తూ ఏర్పాటు చేస్తాం. భోజనం పెట్టాలి. మళ్ళీ మీకు కుటుంబానికి వెళ్తానే ఆర్థిక సహాయం చంద్రబాబు గవర్నమెంట్ మీకు వచ్చేటువంటి ఆర్థిక సహాయం ఏది కూడా మీకు కంపల్సరీ ఇస్తున్నమాట. మీరు ఏం చేస్తారంటే సార్ మధ్యాహ్నం 3 గంటలు దానికి చూడండి. ఒక రోజు నీళ్ళు దానికి ముందు చెప్పండి. సుధాకర్ రెడ్డికి చెప్పండి. ఆయన ఫోన్ చేస్తేనే వెంటనే ఎంఆర్ఓ గారు మేమంతా వస్తాం. వచ్చి మీకు ఏం వసతులు కావాలని ఏర్పాటు చేపిస్తాం. తర్వాత మీకు ఆర్థిక సహాయం కూడా వచ్చే విధంగా మేము గవర్నమెంట్తో మాట్లాడి మీకు చేస్తాం. నేనైతే ఇబ్బంది పడుకుంటూ మేము ఎందుకంటే దూరం వచ్చామని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటో తక్కువ ఉండేలా చేపలు పట్టుకోవచ్చు. చేపలకు మాత్రం పోవాకండి. చేపలకు మాత్రం పోవాకండి. మీ ఇళ్లలో ఏదైనా విలువైనటువంటి వస్తువులు కానీ ఉంటే వాటిని సివిల్ కవర్లు ఉంటాయి కదా, తరవకుండా ఉండే దానికోసంలో వాటిని పెట్టి ముందు భద్రపడుతుంది. ఇంకా కలుగు 2 అడుగులు నీళ్ళు పెరిగిందంటే మాత్రం ఎక్కువ పరిస్థితి సుధాకర్ రెడ్డికి చెప్పండి. ఎక్కడ ఉంటాను మీరు చెప్పిన వెంటనే అక్కడి నుంచి మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఇలా వచ్చారు. సరేమ్మా, ఎందుకు వచ్చామో అర్థం చేసుకోండి. లేడీస్ అధికారులు ఎంబీఓ రాలేదు తప్పు అక్కడ ఉన్నారు.
నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. చంద్రబాబు గారు పొద్దున్నే ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ముందు పోయి కలిసి మాట్లాడి చేయండి అని చెప్పాను. పాపం చూడులాగా ఎట్లా చేయొచ్చు. అది ఇబ్బంది లేకుండా చూడండి. కోనసీల రిజర్వాయర్ నుంచి మన కండలేరు రిజర్వాయర్ కూడా నీళ్ళు ఇచ్చారు. కండలేరు రిజర్వాయర్ కూడా ఫుల్ అయిపోయింది. అది కూడా దగ్గర 60 టీఎంసీలకు వచ్చింది. మనకేంటంటే వాటితో పాటు వర్షం ఎక్కువ. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ 2 వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర. నందిని లంగా ఓణి సెట్ 695, పంచముఖి పట్టు శారీ 1395, గీతాంజలి లంగా ఓణి సెట్ 2595, ఐశ్వర్య పట్టు శారీ 2995, మీనా పైథానీ బ్రాకెట్ పట్టు శారీ 3595, ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టు శారీ 995, మలై సిల్క్ శారీ 265, అక్షయ కేటలాగ్ శారీ 395, సాఫ్ట్ పట్టు శారీ 895, 6 లెగిన్స్ 495 రూపాయలు, 2 కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ 599 రూపాయలు, ఫ్యాషన్ జీన్స్ 795, 2 బాబా సూట్స్ 999, కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో 50% డిస్కౌంట్, కాటన్ బెడ్షీట్ 295, ఏసీ బ్లాంకెట్ 395, 3 కందుకూరి జోడీ ప్యాక్స్ 999, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.